హలో గైస్, వెల్కమ్ టు ఎంఎస్ బ్లాగ్స్ ఇన్ తెలుగు. మన ఛానల్లో బ్లాగ్సే కాకుండా కొన్ని బిజినెస్ టిప్స్ కూడా చెబుతున్నాం ఈ రోజు నుంచి. ఎందుకంటే బిజినెస్ ఐడియాస్ కోసం కొన్ని టిప్స్ చెప్పడానికి వేరే ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మనది ఈ మధ్యన స్టార్ట్ చేసాం ఛానల్ అనేది కొత్తగా. ఇంకా బిజినెస్ కోసం వేరు, బ్లాగ్స్ కోసం వేరు ఛానల్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక ఛానల్ సక్సెస్ అవ్వడానికి చాలా కష్టం. అలాంటిది రెండు ఛానల్ని చూసుకోవాలంటే ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి బ్లాగ్స్ చేద్దాం, అలానే బిజినెస్ టిప్స్ కూడా చెప్తాం. దానికి ఏముందని చెప్పి ఇందులోనే నేను బిజినెస్ టిప్స్ కూడా చెప్దామని అయితే స్టార్ట్ చేసాం ఈ రోజు నుంచి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లేస్ అండి. మనకి బిజినెస్లో బాగా ముఖ్యమైనది ఏంటంటే ప్లేస్, ఆ తర్వాత ప్రోడక్ట్, ఆ తర్వాత సీజన్, టైం, ఈ రెండు ఇంపార్టెంట్. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్. ఈ 5 టిప్స్ అయితే ఈరోజు నేను చెప్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకెవరికైనా బిజినెస్ గురించి ఐడియా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మనం ఇప్పుడు వీడియోలోకి పోతే ఫస్ట్ చూసుకుంటే ప్లేస్ అండి. నేను ఒక కొన్ని అయితే రాసుకున్నాను. ఫస్ట్ వచ్చి ప్లేస్ వచ్చేసరికి మనకి ఏదైనా బిజినెస్ పెట్టాలంటే సొంతంగా షాప్ ఉన్న సొంతంగా పెట్టుకుంటారు, లేదంటే రెంట్ కానీ తీసుకుంటారు. ఓకే, ప్లేస్ ముఖ్యం మన బిజినెస్ వస్తుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రోడక్ట్ ఎలా అంటే మనకి ప్లేస్ ఉంది కదండి, మనకి ప్రోడక్ట్ ఎలా పోతుంది, ఎక్కడ పెడితే ఏ ప్లేస్లో పెడితే మనకి ఆ ప్రోడక్ట్ అనేది బాగా సేల్ అవుతుంది అని చూసుకుంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం వైజాగ్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ అనగానే మనకు బాగా వినపడేది ఏంది, జగదంబ టౌన్ ఏరియా, జగదంబ అండ్ ఓల్డ్ గాజువాక అండ్ గోపాలపట్నం. ఈ మూడు అయితే మనకి షాపింగ్ మాల్స్ ఏరియా. అంటే మనం బట్టలు కొనాలని టౌన్ ఏరియాకి రావాలనుకుంటాం. ఇక్కడైతే మనకి బట్టలు అనేవి బాగా సేల్ అవుతాయి. అలా చూసుకుంటే మొబైల్స్ కొనాలి, సెల్ ఫోన్స్ కొనాలి. అది చూసుకుంటే మన వైజాగ్లో అయితే డాబా గార్డెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అలానే ఇది ప్లేస్ అండి. మనకి పర్టికులర్ ప్లేస్ అనేది మనకి సెట్ అయిపోతుంది. అలా ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారు, క్లాత్ స్టోర్ పెడదాం అనుకున్నారా, లేదా మొబైల్ స్టోర్ పెడదాం అనుకుంటున్నారా, లేదా ఏం పెడదాం అనుకుంటున్నారు, దానికంటూ పర్టికులర్ ఒక ఏరియా అనేది సెట్ అవుతుంది. ఆ ఏరియాని చూసుకొని మీరు అయితే ప్రోడక్ట్ అనేది, మీరు బిజినెస్ అనేది, ప్లేస్ అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి అయితే మీరు ప్లేస్ అనేది చూసుకొని మీరు అక్కడైతే మీరు మంచిగా బిజినెస్ అవుతుంది. లేదా ఈ జనరల్ స్టోర్ పెడదాం అనుకుంటున్నారు, లేదా హోల్సేల్ బిజినెస్ ఏమైనా పెడదాం అనుకుంటున్నారు అంటే పూర్ణ మార్కెట్లో మనకి ఏంటంటే ఒక అంటే హోల్సేల్ మనకి ఏం తక్కువగా దొరుకుతుంది అనే ఒక స్టాంప్ అయితే దాని మీద పడిపోయింది. కాబట్టి అటువంటివి ఏమైనా హోల్సేల్గా పెడదాం అనుకుంటే అటువైపు అలా వెళ్ళచ్చు. ఈ విధంగా అయితే మీరు బిజినెస్ అనేది సర్టన్ ప్లేస్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ప్లేస్లో అయితే మీరు పెట్టుకోవచ్చు. అలానే ప్రోడక్ట్ చూసుకుంటే మనకి బాగా ఇంపార్టెంట్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. మనకి ఏంటంటే పబ్లిక్ అనేవాళ్ళు పర్టికులర్ సీజన్ బట్టి, అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే కావాలండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ పెట్టారు. సమ్మర్లో అయితే బాగా రన్ అవుతుంది షాప్ అనేది, బాగా చాలా హై ప్రాఫిట్లో వస్తుంది. లేదు మనకి వింటర్ అండ్ రైనీ సీజన్లో వచ్చేసరికి లో అయిపోయింది, ప్రాఫిట్ ఏం లేదు. కొంతమందికి అయితే లాస్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకి ఐస్ క్రీమ్ షాప్ అనేది ఫ్రిడ్జ్ అయితే ఆన్లో ఉండాలి 24 hours, కరెంట్ బిల్ అయితే ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనకేంటి అది ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనకు అనుగుణంగా ఉండాలి, పబ్లిక్ కూడా అనుగుణంగా ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టారు, దాంతోపాటు అది ఓన్లీ సమ్మర్లోనే సేల్ అవుతుంది. దాంతోపాటు వింటర్లో సేల్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ కూడా పెట్టండి. దానికి ముందు బిజినెస్ కదా, అంటే తీసుకున్నారు మీ సొంత షాపు కాబట్టి ఆ కంపెనీ వాడు తెచ్చేవాళ్ళు కదా, మీరు సొంతంగా పెట్టుకున్నారు కాబట్టి సమ్మర్లో అది పోతుంది, వింటర్లో ఇది పోతుంది. కాబట్టి మీరు రెండుకి తీసుకున్నారు కాబట్టి ఎటువంటిదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఒక దాని మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోకంటే ప్రోడక్ట్ అనేది 2-3 ఒకే షాప్లో 2-3 పెట్టుకున్నట్టయితే మీకు ప్రోడక్ట్ అనేది ఏ సీజన్లో ఎప్పుడు ఎలా పోతుంది అనేది మీకు బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఆ తర్వాత సీజన్ అండ్ టైం రెండు ఒకటే. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఏంటంటే సీజన్ ఆల్రెడీ చెప్పాను. టైం చూసుకుంటే ఏ టైంలో ఏం పెట్టాలి అనేది ఆల్రెడీ చెప్పాను. మనకి రైనీ సీజన్లో, వింటర్లో, అలానే మనకి సమ్మర్లో ఇటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు మన పబ్లిక్ అనేది, మన కస్టమర్స్ అనేది. ఆ కస్టమర్స్ కోసమే కదా మనం పెడతాం. కాబట్టి కస్టమర్స్ ఏ సీజన్లో ఎలాంటి ఐటమ్స్ వాడతారు, ఏ ప్రోడక్ట్ వాడతారు అనేది మనం తెలుసుకొని ముందుగానే ఆ ప్రోడక్ట్ అయితే మన షాప్ ఏదైతే ఉందో దాంట్లో అయితే పెట్టుకుంటాం. అలానే అడ్వర్టైజ్మెంట్ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అండి. మీరు షాప్ ఓపెన్ చేశారు అంటే ముందుగా మీకు కావాల్సింది సేల్స్ బాగా జరగాలంటే ముందుగా అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండాలి. మీరు స్టార్టింగ్లో ఎంత అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తారో అంత సేల్స్ అయితే మీకు వస్తాయి. కస్టమర్స్ కూడా మీకు అంత సపోర్ట్ అయితే చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ ఎలా చేస్తారు అంటే పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద స్టోర్స్ ఏంటంటే ఒక సినిమా హీరోని లేదా స్పోర్ట్స్ స్టార్ని పెట్టి అడ్వర్టైజ్ అయితే చేస్తాయి. కాబట్టి మనది ఏం చిన్న స్టోర్ అయితే మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు మన లలిత జ్యువెలర్స్ ఓనర్ అయిన కిరణ్ గారు, అతను ఎటువంటి యాక్టర్ని కూడా పెట్టలేదు, ఎటువంటి స్పోర్ట్స్ మ్యాన్ కూడా పెట్టలేదు. అతనే పాపులర్ అయ్యి అతనే మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. అతనికి అదొక మోటివ్, అతనికి బాగా కలిసి వచ్చింది అది. కాబట్టి అందరికీ అలా రాదు, కొంతమందికి అయితే అలా వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయండి, కొత్తగా అయితే అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో నేను రీల్స్లో చూస్తుంది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉందంటే ఒక నోట్ ఏదైతే మనకి మనీ నోట్ ఉంటుందో ఆ నోట్ వెనకాతల అడ్వర్టైజ్ చేసి ఆ నోట్ అనేది షాప్ ముందు పడేస్తున్నారు. అది నోటు అనేసి ఎవరైనా తీయగానే దాని మీద అడ్వర్టైజ్మెంట్ అయితే కనబడుతుంది షాప్ ఎదురుగా.
అలా ఏంటంటే మనం కొత్తగా ట్రై చేయాలి. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తే మన షాప్ గురించి అందరికీ తెలుస్తుంది. ఈ రీసెంట్ టైమ్స్‌లో చాలామంది అయితే రీల్స్ కూడా పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఏంటంటే ఆ షాప్ గురించి కొన్ని రీల్స్ పెడుతూ అడ్వర్టైజ్‌మెంట్ ఇంకా చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టుకుంటే మీ షాప్ గురించి అయితే చాలా అడ్వర్టైజ్‌మెంట్ జరుగుతుందండి. మీరు షాప్స్ సేల్ సరిగ్గా అవ్వట్లేదు అనుకుంటే మాత్రం అడ్వర్టైజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సోషల్ మీడియా మీకు బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఈ 4 అండ్ 5 ఇవి ఏవైతే ఉన్నాయో ఇవైతే మీరు బాగా చూసుకోవాలి. ఫస్టే నేను ఈ వీడియో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ టైప్‌లో చేశాను. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్‌లో చేయండి. ఇంకా నేను చేస్తాను. అలానే నెక్స్ట్ ఇంకా చాలా పార్ట్స్ అయితే ఉన్నాయి. అన్నీ తీస్తాను. అన్నీ ఒకే దాంట్లో చెప్పాలంటే లెంగ్తీ వీడియో అయిపోతుంది. కాబట్టి మిగతా ఏవైతే మనకి ఉన్నాయో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే సెండ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు నా నెక్స్ట్ వీడియోస్ వ్లాగ్స్ కూడా కొన్ని చేస్తూ ఉంటాను. వ్లాగ్స్ కూడా మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎంవిఎస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. థాంక్ యూ.